నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందువులపై దాడిని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో నిరసన. బంగ్లాదేశ్ జిహాదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్. కేసీఆర్ పై రాష్ట్ర మంత్రుల అనుచిత వ్యాఖ్యలు అర్థరహితం. కేసీఆర్ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు. కంచర్ల రవి. కోదాడ ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగ్గిన సూర్యాపేట జిల్లా. డీసీ అధికారులను సస్పెండ్ చేయడం సరికాదన్న మందకృష్ణ. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్, మహిళ మృతి. చైతన్యపురిలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉద్రిక్తత. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, బంగ్లాదేశ్లో ముస్లిం జిహాదీలు హిందువులపై దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ శ్రేణులు నిరసన తెలిపాయి. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రధాన చౌరస్తాలో బంగ్లాదేశ్ జిహాదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీప్దాస్ చంద్రని బంగ్లాదేశ్ జిహాదీలు నడిరోడ్డుపై ఉరివేసి హత్య చేయడాన్ని బజరంగ దళ్ జిల్లా బాధ్యులు అయోధ్య రవీందర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లిం మతోన్మాద శక్తులు అలజడి సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోవాలని, హిందువులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. ముస్లిం జిహాదీలు హిందువులపై దాడిని మానుకోవాలని, లేని పక్షంలో ప్రతిదాడులు తప్పవని వారు హెచ్చరించారు. జై శ్రీరామ్. ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ దేశవ్యాప్త పిలుపు మేరకు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున గోదావరికని నగరంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో జిహాదీ మూకల దిష్టిబొమ్మ దానం చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మేము మా హిందూ సమాజాన్ని సంఘటన కోరుతూ, అలాగే బంగ్లాదేశ్లో ఉన్న మరియు ఈ దేశంలో ఉన్న మతోన్మాద కుక్కలకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్న 100 కోట్ల జనాభా హిందూ సమాజం ఒక్కసారి కనుక ఉమ్మేస్తే కొట్టుకపోయే మతమైన మీది అయినప్పటికీ ప్రపంచంలో భయాన్ని సృష్టించి, ఆందోళన సృష్టించి, ప్రపంచాన్ని జనాభా పెంచి ప్రపంచాన్ని ఏకం చేసుకోవాలి, ఈ దేశాలను ఆక్రమించాలనే కుటిల ప్రయత్నంతో హిందూ సమాజాన్ని భయాందోళనకు గురిచేసి హిందూ సమాజాన్ని చంపడం జరుగుతూ ఉన్నది. ఒకసారి హిందూ సమాజాన్ని ఆలోచించాలి. ఎక్కడైతే హిందూ సమాజం మనం మైనార్టీలు అయిపోతామో అక్కడ ముస్లింలు మనపైన నేరుగా దాడి చేయేందుకు 100% అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున బంగ్లాదేశ్లో మనం మైనార్టీలం కాబట్టి మనపైన దాడులు చేస్తూ ఉన్నారు. సైలెంట్ ఉండండి. మొన్న 5 రోజుల కింద బంగ్లాదేశ్లో దీప్దాస్ చంద్ర అనే హిందూ యువకుడిని దైవదూషణ పేరుతోని అక్కడ బంగ్లాదేశ్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే అక్కడ ఉన్న ఇస్లామిక్ మతోన్మాదులు ఆ దీప్దాస్ చంద్రను మాకు అప్పచెప్పాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే అక్కడున్న పోలీస్ యంత్రాంగం కూడా ఆ దీప్దాస్ చంద్ర అనే యువకుడిని వాళ్ళగా ఆ మతోన్మాద శక్తులకు అప్పచెప్పారు. ఆ మతోన్మాద శక్తులు సభ్య సమాజం తలవంచుకునేలా మానవాళి గగ్గురుపుడ్చేలాగా మానవాళికి గగ్గురుపుడ్చేలాగా బండలతో మోది, కట్టెలతో కొట్టి, బట్టలిప్పి, కాళ్ళను చెట్టుకు యాలాడదీసి ప్రాణంతోనే ఉండి ఉరిపెట్టి సజీవ దహనం చేసి మా మతం యొక్క పద్ధతి ఇట్లా ఉంటుందని ఆ మతాన్ని నమ్మని సమాజానికి అందరికీ హెచ్చరిక దారి చేశారు. ఆ హెచ్చరికను నిరసిస్తూ
ఆ దమనకాండ నిరసిస్తూ ఆ దౌర్జాన్ని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత పిలుపు మేరకు ఇవాళ గోదావరి కనిలో జిహాద్. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంచర గ్రామంలో అయ్యప్ప స్వాములు మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు అయ్యప్పకు పాలాభిషేకం నిర్వహించారు. గ్రామంలో వివిధ గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు కంజర గ్రామంలో పెద్ద ఎత్తున అయ్యప్ప పూజలు నిర్వహించారు. అయ్యప్పకు పాలాభిషేకం, రుద్రాభిషేకం, మంగళహారతులు, ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు కుంకుమార్చన చేసి అయ్యప్ప పూజ నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చి భక్తులకు అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహించారు. श्री स्वामी నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ దర్పల్లి మండలం రామడుగు గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామడుగు గ్రామాన్ని మండలాన్ని చేయడానికి తాజా ఎమ్మెల్యే కనీసం మండలంపై దృష్టి పెట్టలేకపోతున్నారని జగన్ విమర్శించారు. గ్రామ సర్పంచ్ పార్వతి రమేష్ మాట్లాడుతూ రామడుగు గ్రామాన్ని మండలాన్ని చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాలైన వీధి దీపాలు ఏర్పాటు చేస్తారని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తారని తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ పార్వతి రమేష్, ఉప సర్పంచ్ లోలం రాజేశ్వర్, వార్డు మెంబర్లు పదవి బాధ్యతలు చేపట్టారు. రామడుగు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు చైర్మన్ రాజారెడ్డి నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, అవార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు.
సార్ ఇడియుడు సాయిల్ ఇడు కొట్టుకుంటావా వాటిలో ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా విశ్వాసం చూసి నన్ను నిలుపుతున్నారు వాళ్ళకు ఆ విధంగానే నేను ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. మొదటిగా కమిషన్కి పార్టీ మీద ఒకటి వీధి లైఫ్ అండ్ ముఖ్యంగా మా రామడు మండలానికి ఇంతకుముందు ప్రకటించిందని అది ఒక 3 తీర్మానాలు నేను ప్రవేశపెట్టడం జరిగింది. అది మా వాటి మొత్తం వ్యక్తిగతంగా తీర్మానించడం జరిగింది. ప్రాజెక్టు రామడుగు గ్రామం నర్పల్లి మండలానికి రావడం జరిగింది. మరి మా పాఠశాలలో మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రమేష్ గౌడ్ అన్న గారు ఈరోజు సర్పంచ్గా బాధ్యతలు స్వీకరిస్తున్నారని తెలిసి వారిని సన్మానించడానికి గ్రామంలో గెలవడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా చాలామంది వార్డు మెంబర్స్ కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు మీకు వచ్చే నిధుల్ని సద్వినియోగపరచుకొని ఇప్పుడున్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరినీ కూడా మీరు నిధులు అడగాలి. ఖచ్చితంగా వాళ్ళు కూడా నిధులు కేటాయించాలి. ఇక్కడ రామడుగు గ్రామం గతంలో అంటే ఈ రామడుగు గ్రామం ఉన్నటువంటి స్ట్రాటజిక్ లొకేషన్ ఏదైతే ఉందో దీన్ని చుట్టుపక్కల ఒక 10 గ్రామాలను కలిపి ఒక మండలంగా తీర్చిదిద్దాలనే ఒక హామీ పాత ఎమ్మెల్యే గారు బాలిరెడ్డి గోవర్ధన్ గారు ఇచ్చింది, పెండింగ్ ఉంది. వారు ఆల్రెడీ ప్రొసీడింగ్ కాపీ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఆల్రెడీ మనం ఇనాగరేషన్ స్టోన్ కూడా వేసుకున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో దాని మీద కదలిక లేదు కాబట్టి ఆ కదలిక కోసము మా సర్పంచ్ గారు ప్రశ్నిస్తారని చెప్పి మేము ఎస్ఎల్ రెడ్డి గారు, సారిక హనుమంత్ రెడ్డి గారు వచ్చారు, వీళ్ళ నాయకులు అందరూ కూడా వచ్చారు. మరొకసారి అందరికీ గ్రామస్తులకు ఇక్కడ పాల్గొనడానికి శుభాకాంక్షలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై రాష్ట్ర మంత్రులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కంచర్ల రవిగౌడ్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంచర్ల రవిగౌడ్ మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా అసత్యమైతే ప్రభుత్వం ధైర్యంగా ఖండించాలని సవాల్ విసిరారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని, అదే విజయమే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తోందని వ్యాఖ్యానించారు. అందుకే కేసీఆర్పై అనవసర ఆరోపణలు, నిందలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి పైన రాష్ట్ర మంత్రులు నిన్నటి రోజున ఆయనపై మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారిని చూసి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలాగే కేసీఆర్ గారు బయటకు వచ్చుడుతోనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు,
మంత్రులు భయపడుతున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు అన్ని నిజాలు కాదా అని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాలు నిలబడి ఖచ్చితంగా బరాబర్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కానీ నిన్నటి రోజున మంత్రులు కేసీఆర్ గారిపై మాట్లాడే అర్హత ఉందా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు, చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు అవకు చెవకులు మాట్లాడడం పద్ధతి కాదని ఈ రాష్ట్ర మంత్రులను మేము తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీపై బురద చల్లాలని చూస్తున్నారు. కానీ ప్రజల ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీలో ప్రజలకు ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకతని మాకు మొన్న స్థానిక ఎలక్షన్లో ఎన్నో విజయం సాధించింది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని చూసి మీరు కాంగ్రెస్ మినిస్టర్లు కేసీఆర్ గారి పైన బదనాం చేయాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది తగదని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. మీరు ఆయన పార్టీ అధినేత కేసీఆర్ గారి పైన మాట్లాడే అర్హత ఏ మంత్రులకు లేదని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ రాష్ట్ర మంత్రులకు తెలియడం జరుగుతుంది. కేసీఆర్ గారు అన్ని ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులలో కావచ్చు గోటితో పోయేదానికి గొడ్డెలు దాకా తెచ్చిన ఎస్పీ నరసింహను వెంటనే బదిలీ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రాజేష్ మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమన్నారు. నిందితుడైన సురేష్ రెడ్డిని కాపాడుతూ బీసీ అధికారులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఎస్పీ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఒత్తిడికి తలొగ్గి రాజేష్ మృతికి కారణమైన వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. కోదాడ కోర్టులో చూపెట్టిన రిమాండ్ ఏదైతే ఉన్నదో నువ్వు హైకోర్టులో ప్రదర్శించినప్పుడు అది ఎందుకు తేలేదంటే ఎవరు బలి కావాలి? సిఐఏ కదా. అంటే బీసీని బలి చేయడానికి రెడ్డిని పోకుండా ఆపారా? ఫిర్యాదు అందుకున్నది సిఐయా? కేసు నమోదు చేసింది సిఐయా? అరెస్టుకు పోలీసులు పంపింది సిఐనా? అరెస్ట్ చేసింది సిఐనా? రిమాండ్ చేసింది సిఐనా? ఎస్ఐనే కదా. హైకోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పాల్సింది ఎస్ఐని కదా. సిఐని ఎందుకు పంపిండ్రు? ఇవన్నీ ఎమ్మెల్యేతో కుమ్మక్కు కావడం వల్ల ఎస్పీ పై అధికారులను పక్కదారి పట్టించి కింద రెడ్డి సామాజిక వర్గం ఎస్ఐ ఉంటే ఆయనను కాపాడడానికి, పైన డిఎస్పీలు రెడ్డి ఉంటే వాళ్ళని కాపాడడానికి ఎమ్మెల్యే చెప్పిన మాట వింటూ తానంటే తందానంటూ కేసును జటిలం చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నది ఎస్పీ. కేసు ఫైనల్ అయ్యేంత వరకు దీన్ని వదిలిపెట్టాం. రేపో మాపో రాష్ట్ర ఎస్సీ కమిషన్ రాక తప్పదు. వారం రోజుల్లో జాతీయ కమిషన్ విచారణకు సిద్ధపడుతుంది. నిన్ననే మానవ హక్కుల కమిషన్ నోటీసు తీసుకెళ్ళాం. ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ బయటకు తీసుకొస్తూనే ఉన్నాం. రిమాండ్ చేసే ముందు కోర్టు ప్రాంగణంలో ఇంజెక్షన్ ఇచ్చి రిమాండ్ చేస్తారా? రిమాండ్ చేసే ముందు కోర్టు ప్రాంగణంలో ఐకార్డ్ అనే ఇంజెక్షన్ ఇచ్చి రిమాండ్ చేస్తారా? అనారోగ్యాన్ని గురైతే, అనారోగ్య తీవ్రత ఉంటే జడ్జి ముందు ఆధారపరిచినప్పుడు జడ్జే కోర్టుకు అది హాస్పిటల్కి పంపుతారు.
హాస్పిటల్ పంపుతారు. అందువల్ల ఆయన చనిపోవడం దారితీసింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మొదటి నుంచి ఎస్పీ గారు, మొదటి నుంచి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు ఎమ్మెల్యే మాటకే విలువనిచ్చాడు కానీ జరుగుతున్న విషయాన్ని పర్యవేక్షించలేకపోయాడు. పర్యవేక్షణ లోపము డిఎస్పీకి ఉంటే డిఎస్పీ ఎస్పీ పరిధిలో ఒక రాడా? ఇప్పుడు ఎస్ఐ చేస్తున్న దాన్ని సరిగా చూడలేకపోయిందని చెప్పి సిఐ మీద పెట్టేసినప్పుడు 4 రోజుల పాటు అక్రమ నిర్బంధంలో పోలీస్ స్టేషన్లో వీళ్ళుంటే మరి అక్కడ డిఎస్పీ ఆయన చూడకపోవడం ఆయన పొరపాటు కాదా? మరి 4 రోజుల పాటు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో, సూర్యాపేట జిల్లా పరిధిలో ఉండే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ నిర్బంధంలో కొంతమందిని పెట్టుకున్నారనే విషయం మరి ఎస్పీకి ఎందుకు తెలియకుండా పోయింది? మీ నిర్లక్ష్యం కూడా లేదా? మీ నిర్లక్ష్యానికి మాదిగ బిడ్డ బలవుతే, మీ అందరూ బాధ్యులవుతే ఒక్క సిఐని మాత్రం బాధ్యులు చేస్తారా? మేం సిఐతో పాటు అందరినీ బాధ్యులు చేయమంటున్నాం. కానిస్టేబుల్ ఉన్నా, ఎస్ఐ ఉన్నా, సిఐ ఉన్నా, డిఎస్పీ ఉన్నా బాధ్యులు చేయమంటున్నాం. కానీ మీరు కింద ఎస్ఐను పట్టుకోరు, మీరు పైన డిఎస్పీని ఏమన్నారు? మధ్యలో మాత్రం ఒక బలహీన వర్గాల అధికారిని బలి చేస్తే మేము మౌనంగా ఉండాలా? హైదరాబాద్ చైతన్యపురిలోని మంజుసుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సైదాబాద్ ఖజబాగ్ కాలనీకి చెందిన హరిలాల్ భార్య సునీతకు ఒక పాప, 2 బాబులు ఉన్నారు. ఈ నెల 10న నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రిలో అబార్షన్ కొరకు ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత అధిక రక్తస్రావమై ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 18న ఓవైసీ ఆసుపత్రికి తరలించారని, చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో సునీత మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు డిమాండ్ చేశారు. హాస్పిటల్ను సీజ్ చేసి అబార్షన్ చేసిన డాక్టర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందువులపై దాడిని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో నిరసన. బంగ్లాదేశ్ జిహాదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్. కేసీఆర్ పై రాష్ట్ర మంత్రుల అనుచిత వ్యాఖ్యలు అర్థరహితం. కేసీఆర్ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు. కంచర్ల రవి. కోదాడ ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగిన సూర్యాపేట జిల్లా. బీసీ అధికారులను సస్పెండ్ చేయడం సరికాదన్న మందకృష్ణ. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్, మహిళ మృతి. చైతన్యపురిలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉద్రిక్తత.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.